హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎడ్యుటెక్ తెలుగు ఛానల్. ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఫిజిక్స్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది? మరి చాలా ఈజీగా ఉంటుందా? ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ఫిజిక్స్ ప్రాక్టికల్ను చాలా లైట్గా తీసుకుంటారు. రికార్డు ఉందే, ఎగ్జామినర్ కొంచెం అడుగుతాడు, అయిపోతుంది అనుకుంటారు. కానీ నిజంగా ఫిజిక్స్ ప్రాక్టికల్ ఎగ్జామినర్ ఏం చూస్తారు? మోడల్ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది, ఇక్కడ మార్క్స్ ఎక్కువ వస్తాయా? ఈ వీడియో పూర్తిగా చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. చివరి వరకు చూడండి. ఫిజిక్స్ ప్రాక్టికల్స్ 30కి 30 ఏ విధంగా స్కోర్ చేయొచ్చు, ఇంపార్టెంట్ ఏంటి అనేది చూద్దాం. ఈ సంవత్సరం 2027 మార్చ్లో న్యూ సిలబస్లో మీకు ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఇచ్చినటువంటి వాటి గురించి మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. బోర్డు ప్రాక్టికల్ సంబంధించి మోడల్ క్వశ్చన్ పేపర్ చూసినట్లయితే మొట్టమొదట మీరు ఒక క్వశ్చన్ మీరు రాసేటప్పుడు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే, ముందుగా ఒక చిన్న క్వశ్చన్ ఫిజిక్స్ ప్రాక్టికల్లో ఒక ఎక్స్పెరిమెంట్లో మాత్రమే వస్తుందా అంటే లేదు, వైవా కూడా ఉంటుంది, రికార్డు కూడా చూస్తారు, డయాగ్రామ్ కూడా అడుగుతారు, అలాగే ఆన్సర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. ప్రాక్టికల్ అంటే కేవలం ఎక్స్పెరిమెంట్ కాదు, అబ్జర్వేషన్, క్యాలిక్యులేషన్, గ్రాఫ్, ఫార్ములా, యూనిట్స్, వైవా, రికార్డ్ ఇవన్నీ కూడా కలిసి ఫైనల్ మార్క్స్ మీకు వస్తాయి అన్నమాట. ఓకే, ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా పరిశీలించుకోండి. ఇక మొత్తం మనం చూసినట్టయితే ప్యాటర్న్ చాలా ఇలా ఉంటుంది. మేజర్గా ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, ఇప్పుడు ఒక ముఖ్యమైన క్వశ్చన్, ఎగ్జామ్లో మీకు ఒక ఎక్స్పెరిమెంట్ ఇస్తారు. మీరు మొదట ఏం చేయాలి? ఎక్స్పెరిమెంట్ వెంటనే స్టార్ట్ చేయాలా? కాదు, ముందుగా ఆపరేటర్స్ చెక్ చేయాలి. స్కేల్, స్క్రూగేజ్, అలాగే వెర్నియర్ క్యాలిపర్స్, అమ్మీటర్, వోల్ట్ మీటర్, ఇలా ఏది ఇచ్చినా మొదట దాన్ని అబ్జర్వేషన్ చేయాలి. జీరో ఎర్రర్ ఉందా లేదా, లీస్ట్ కౌంట్ ఏంటి. ఎగ్జామినర్ చాలా సార్లు ఇక్కడే క్వశ్చన్ అడుగుతారు. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ లీస్ట్ కౌంట్ చెప్పకలేకపోతే మార్క్స్ తగ్గుతాయంటే ఆన్సర్ ఖచ్చితంగా తగ్గుతాయి. అందుకే ప్రతి ఇన్స్ట్రుమెంట్ కి లీస్ట్ కౌంట్ తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. అబ్జర్వేషన్ టేబుల్ మనం చూసి ఫిజిక్స్ ప్రాక్టికల్స్ లో మార్క్స్ ఎక్కువగా వచ్చే చోటు అబ్జర్వేషన్ టేబుల్. చాలా మంది స్టూడెంట్స్ రీడింగ్ తీసేటప్పుడు యూనిట్స్ రాయరు. చాలా కామన్ మిస్టేక్ ఇది. రీడింగ్ మాత్రమే కాదు, యూనిట్స్ అంతే ముఖ్యం. కాబట్టి అబ్జర్వేషన్ నీట్ గా ఉంటే ఎగ్జామినర్ మంచి మార్క్స్ ఇంప్రెషన్ చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు మీకు ఇక్కడ చూసినట్లయితే టోటల్ గా ప్రాక్టికల్స్ ఈ విధమైనటువంటి మొత్తం మార్క్స్ ఉంటాయి. వీటిలో ఇటువంటి క్వశ్చన్స్ అన్ని ఉంటాయి. ఇటువంటి క్వశ్చన్స్ అన్నిట్లో ఏదో ఒక క్వశ్చన్ మీకు రావడం జరుగుతుంది. ఇది టోటల్ సిలబస్ గా మనం ఇక్కడ గుర్తుంచుకోవచ్చు. టోటల్ గా డి వరకు ఉంటాయి, ఏబిసిడి అని. వీటికి మనము క్వశ్చన్స్ ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ రాయవలసి ఉంటుంది. ఇక మనం చూసినట్లయితే ఒక క్విజ్ మనం చూద్దాం. సో లెంత్ మెజర్ చేసే యూనిట్ ఏంటి, అలాగే మాస్ మెజర్ చేస్తే దాని యూనిట్ ఏంటి, కరెంట్ యూనిట్ ఏంటి, వోల్టేజ్ యూనిట్ ఏంటి, అలాగే కామన్ ఆన్సర్స్ చెప్పండి. మనము దాన్ని చేయొచ్చు. అలాగే గ్రాఫ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు గ్రాఫ్ గురించి చూసినట్లయితే ఫిజిక్స్ ప్రాక్టికల్లో చాలా మంది భయం గ్రాఫ్ తో ఉంటుంది, కానీ నిజంగా గ్రాఫ్ వల్ల ఈజీగా మార్క్స్ వస్తాయి. గ్రాఫ్ డ్రా చేసే ముందు ఎక్స్ యాక్సిస్ ఏంటి, వై యాక్సిస్ ఏంటి, అలాగే ఏ క్వశ్చన్ ఎక్కడ వేయాలి, అలాగే క్వాంటిటీ ఎక్కడ వేసుకోవాలి, అలాగే స్కేల్ ఈక్వల్ ఎలా ఉండాలి, పాయింట్ కరెక్ట్ గా పాయింట్ ఎలా చేయాలి, బెస్ట్ ఫిట్ లైన్ డ్రా ఎలా చేయాలి. ఎగ్జామినర్ గ్రాఫ్ చూస్తే సరిపోతుంది, ఆయన చూసి దాని గురించి అర్థం చేసుకోగలుగుతాయి. ఇంకా ఈ చిన్ని క్వశ్చన్ మీకు గ్రాఫ్ లో ఒక పాయింట్ తప్పుగా ప్లాట్ చేస్తే రిజల్ట్ చాలా చేంజ్ అవుతుంది. ఆలోచించండి. అందుకే ఇవన్నీ కూడా మీరు గుర్తుంచుకోండి. ఇక క్యాలిక్యులేషన్ చూసినట్టయితే అబ్జర్వేషన్ తీసుకున్న తర్వాత క్యాలిక్యులేషన్ వస్తుంది. అక్కడ ఫార్ములా తప్పకుండా గుర్తుండాలి. సబ్స్టిట్యూషన్ కరెక్ట్ చేయాలి, యూనిట్ లో చివర రాయాలి, సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అన్ని కూడా రాయాల్సి ఉంటుంది. అట్లాగే మీరు క్యాలిక్యులేటర్ యూజ్ చేసిన ఫార్ములా రాయకపోయినా ఫుల్ మార్క్స్ రావు. ఇప్పుడు ఒక చిన్న ట్రిక్, ఫార్ములా, సబ్స్టిట్యూషన్, క్యాలిక్యులేషన్, యూనిట్, ఫైనల్ ఆన్సర్, ఈ 5 స్టెప్స్ ఫాలో అయితే క్యాలిక్యులేషన్ లో మిస్టేక్స్ తగ్గిపోతాయి. ఇక వైవా క్వశ్చన్ చూసినట్లయితే ఇప్పుడు ఎగ్జామినర్ ఫేవరెట్ సెక్షన్ వైవా. ఎగ్జామినర్ ఒక్కసారి అడుగుతాడు, వాట్ ఈస్ లీస్ట్ కౌంట్ అంటారు, లేదా వాట్ ఈస్ జీరో ఎర్రర్ అంటారు. ఇలా కొన్ని క్వశ్చన్స్ మీరు ముందుగా తయారు చేసుకోండి. ఇక్కడ చాలా స్టూడెంట్స్ ప్యానిక్ అవుతారు, కానీ సీక్రెట్ చెప్తాను. ఎగ్జామినర్ మీకు కాన్ఫిడెన్స్ చాలా ముఖ్యం. ఎగ్జామినర్ వద్ద ఆన్సర్ పూర్తిగా రాకపోయినా కాన్ఫిడెంట్ గా మాట్లాడండి. రికార్డ్ బుక్ గురించి మనం నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు ఇంకో ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే రికార్డ్ బుక్. రికార్డ్ చివరిగా రోజు కంప్లీట్ చేసి సరిపోతుంది అనుకుంటారు, కానీ ముందు నుంచి రాయాలి. ప్రాక్టికల్ ప్రిపరేషన్స్ వెరీ ఇంపార్టెంట్. నీట్ డయాగ్రామ్, అబ్జర్వేషన్ టేబుల్, క్యాలిక్యులేషన్, రిజల్ట్, ప్రాక్టీస్, ప్రికాషన్స్ అన్ని కంప్లీట్ గా ఉండాలి. ఎగ్జామినర్ మొదట రికార్డ్ నే చూస్తారు, అందుకే రికార్డ్ చాలా నీట్ గా మెయింటైన్ చేయండి. ఇక కామన్ మిస్టేక్ ఏంటంటే, ఇప్పుడు టాప్ మిస్టేక్స్ మనం చూస్తే యూనిట్ రాయకపోవడం, ఫార్ములా స్కిప్ చేయడం, అబ్జర్వేషన్ లో మిస్టేక్స్ రాయడం, గ్రాఫ్ రాంగ్ గా స్కేల్ డయాగ్రామ్ వేయడం, డయాగ్రామ్ లో లేబుల్ చేయకపోవడం, వైవాలో సైలెంట్ గా ఉండడం. ఈ మిస్టేక్స్ అవాయిడ్ చేస్తే మీకు మంచి మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది.
ఇక టాప్ సీక్రెట్ గురించి మనం చూసినట్లయితే టిప్స్ మనం చెప్తాం. ఎవ్రీడే ఎక్స్పెరిమెంట్ కనీసం 3 సార్లు ప్రాక్టీస్ చేయండి. లీస్ట్ కౌంట్ గుర్తుపెట్టుకోండి. ఫార్ములాలు డైలీ రివైజ్ చేయండి. గ్రాఫ్ డ్రా ప్రాక్టీస్ చేయండి. యూనిట్స్ నెవర్ ఫర్గెట్, యూనిట్స్ మనము మర్చిపోకూడదు. అట్లాగే రిజల్ట్ బాక్స్ డ్రా చేయండి. ప్రికాషన్స్ తప్పకుండా రాయండి, వాటికి మార్క్స్ ఉంటాయి. వైవా క్వశ్చన్స్ డైలీ ప్రాక్టీస్ చేయండి. రికార్డ్ బుక్ ను నీట్ గా ఉంచండి. ఎగ్జామ్ హాల్లో టెన్షన్ పడకండి. ఫైనల్ గా మోటివేషన్ ఏంటంటే ఎప్పుడు ఒక ఫైనల్ క్వశ్చన్, ఫిజిక్స్ ప్రాక్టికల్ లో టాప్ స్కోర్ చేయడానికి జినైన్ కావాలా, లేదు ప్రాక్టీస్ మాత్రమే కావాలి. రోజు ఒక 10 or 20 minutes ప్రాక్టీస్ చేసి ఫిజిక్స్ ప్రాక్టికల్స్ ఫుల్ మార్క్స్ చేయడం చాలా ఈజీ. ఈ చిన్న క్వశ్చన్ వేస్తున్నాను. కెమిస్ట్రీ ప్రాక్టికల్ లో ఎగ్జామినర్ ఒక కలర్ చూసి కూడా మార్క్స్ వేస్తారని మీకు తెలుసా? అవును. కలర్ చేంజెస్, ఎండ్ పాయింట్, అబ్జర్వేషన్, వైవా, రికార్డ్ ఇవన్నీ కలిసి మీ ఫైనల్ ప్రాక్టికల్ మార్క్స్ నిర్ణయిస్తాయి. చాలా మంది స్టూడెంట్స్ థియరీ కోసం కొన్ని నెలల పాటు చదువుతారు, కానీ ప్రాక్టికల్ చివరి 2 రోజులు మాత్రమే చూస్తారు. అది చాలా పెద్ద మిస్టేక్. ఈ వీడియోలో బోర్డు విడుదల చేసిన కెమిస్ట్రీ ప్రాక్టికల్ మోడల్ క్వశ్చన్ పేపర్ 2027 గురించి పూర్తిగా అనాలిసిస్ చేయబోతున్నాం. వీడియో చివరి వరకు చూస్తే 30కి 30 మార్క్స్ ఎలా స్కోర్ చేయాలో కూడా తెలుసుకుంటారు. రెడీనా? ఇక ఆలస్యం ఎందుకు, లెట్స్ బిగిన్. కెమిస్ట్రీ ప్రాక్టికల్ ప్యాటర్న్ గురించి మనం ముందుగా చూసినట్లయితే కెమిస్ట్రీ ప్రాక్టికల్లో ఏమేమి ఉంటాయి? కేవలం ఎక్స్పెరిమెంట్ మాత్రమే ఉంటాయా? ప్రాక్టికల్లో ఎక్స్పెరిమెంట్, అబ్జర్వేషన్, క్యాలిక్యులేషన్, కెమికల్ ఈక్వేషన్స్, వైవా, రికార్డ్, ప్రికాషన్స్, రిజల్ట్ అన్ని చాలా ముఖ్యమైనవి. ఎగ్జామ్ మీకు ఎక్స్పెరిమెంట్ చేశారా లేదా అన్నది మాత్రమే కాదు, ఎందుకు చేశారో కూడా అడుగుతారు. అందుకే కాన్సెప్ట్ కూడా తెలుసుకోండి. ఇక కెమిస్ట్రీ 2027లో న్యూ సిలబస్ మనం ఈ విధంగా చూసినట్టయితే ఏమేమి ఉన్నాయంటే ఇలా క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుంది. టోటల్ మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఈ విధంగా ఉంటుంది. ఇదంతా కూడా 10 మార్క్స్ వచ్చేసి మీకు క్వాలిటేటివ్ అనాలిసిస్ ఉంటుంది. అట్లాగే మీకు నెక్స్ట్ 8 మార్క్స్ వచ్చేసి టైట్రేషన్ ఉంటుంది, వాల్యూమెట్రిక్ అనాలిసిస్ ఉంటుంది. ఇదంతా కూడా వాల్యూమెట్రిక్ అనాలిసిస్. తర్వాత థర్డ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఐడెంటిఫికేషన్ 6 మార్క్స్ ఉంటాయి. తర్వాత మీకు ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ తర్వాత నెక్స్ట్ ఉన్నటువంటివి మీకు వచ్చేసి వైవా వాయిస్ ఉంటాయి, అంటే వైవా ఉంటుంది, ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది, అట్లాగే రికార్డ్ ఉంటుంది. ఇవన్నీ కూడా కలిపి మీకు 30 మార్క్స్ ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనకు ఏమేమి సాల్ట్స్ ఉంటాయని మనం చూసినట్టయితే ఇలా అల్యూమినియం సల్ఫేట్ ఇవన్నీ కూడా టోటల్ 15 సాల్ట్స్ ఉంటాయి. ఇవన్నీ చూసుకోండి. అట్లాగే ఇవన్నీ క్వశ్చన్స్ అనమాట. ABCD అనేటటువంటి క్వశ్చన్స్ లో ఏదో ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది. ఇక సెక్షన్ ఈ థర్డ్ క్వశ్చన్ లో ఇవన్నీ కూడా ఆర్గానిక్ కాంపౌండ్స్ 8 ఉంటాయి. అట్లాగే థర్డ్ లో కార్బోహైడ్రేట్స్ అలాగే ప్రోటీన్స్ సంబంధించినటువంటి 2 టెస్టులు ఉంటాయి. ఈ విధంగా మొత్తం సిలబస్ మనం చూడొచ్చు. ఇక కెమిస్ట్రీకి సంబంధించి మంచి మార్క్స్ తెచ్చుకోవాలంటే టిప్స్ ఏంటి, ఏ విధంగా ఫాలో కావాలి, ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఈ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మొట్టమొదట సాల్ట్ అనాలిసిస్ చూసినట్లయితే ఈ విధంగా సాల్ట్స్ ఉంటాయి. మీకు కెమిస్ట్రీ ప్రాక్టికల్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే సాల్ట్ అనాలిసిస్. ఎగ్జామినర్ మీకు ఒక అన్నోన్ సాల్ట్ ఇస్తారు, వెంటనే మీరు ఆన్సర్ చెప్పగలరా? లేదు. ముందు అబ్జర్వేషన్ చేయాలి, కలర్ చూడాలి, స్మెల్ ఉందా లేదా చూడాలి, హీటింగ్ చేసినప్పుడు ఏమవుతుందో చూడాలి, ఏ గ్యాస్ వస్తుందో చూడాలి, అలా అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు మీకు క్వశ్చన్ వస్తుంది, వైట్ సాల్ట్ అన్ని సోడియం క్లోరైడ్ అవుతాయి అంటే కాదు, కానీ అబ్జర్వేషన్ ద్వారా ఆన్సర్స్ చెప్పాలి. ఇదే కెమిస్ట్రీ ప్రాక్టికల్లో మొట్టమొదటి స్టెప్. ఈ విధంగా ఇక వాల్యూమెట్రిక్ అనాలిసిస్ మనం చూసినట్లయితే చూడండి, వాల్యూమెట్రిక్ అనాలిసిస్ లో ఇప్పుడు ఫేవరెట్ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే టైట్రేషన్. చాలా మంది స్టూడెంట్స్ కి ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, కానీ చిన్న మిస్టేక్ చేస్తే ఎండ్ పాయింట్ మిస్ అవుతుంది. ముందుగా బ్యూరెట్ వాష్ చేయాలి, పిపెట్ కరెక్ట్ గా ఫిల్ చేయాలి, కొనికల్ ఫ్లాస్క్ కి ఇండికేటర్ యాడ్ చేయాలి. ఇప్పుడు అసలు మ్యాజిక్ స్టార్ట్ అవుతుంది. కలర్ చేంజ్ అవుతుంది. కలర్ చేంజ్ వచ్చిన వెంటనే స్టాప్ చేయాలి. లేట్ అయితే రాంగ్ రీడింగ్ వచ్చేస్తుంది, ఎర్లీగా అయితే కూడా రాంగ్ రీడింగ్ వస్తుంది. అందుకే ప్రాక్టీస్ చాలా ముఖ్యం. ఒక చిన్న క్వశ్చన్, పింక్ కలర్ ఎప్పుడు కలర్లెస్ అవుతుంది, లేదా కలర్లెస్ నుంచి పింక్ ఎప్పుడు వస్తుంది, ఇలాంటి కాన్సెప్ట్ ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామినర్ చాలా ఇంప్రెస్ అవుతారు. ఇక దీని తర్వాత మనం ఆర్గానిక్ గురించి మనం చూసినట్లయితే ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి ఇవన్నీ క్వశ్చన్స్ కూడా మనం ఆర్గానిక్ సంబంధించి మనం చూడొచ్చు. ఇలా కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ ఉంటాయి. ఎగ్జామినర్ ఒక ఆర్గానిక్ కాంపౌండ్ మీకు ఇస్తాడు, స్మెల్, టేస్ట్, కలర్, ఫ్లేమ్ ఇవన్నీ అబ్జర్వ్ చేయాలి. కానీ కొన్ని కాంపౌండ్స్ కు వెనిగర్ స్మెల్ ఉంటుంది, కొన్నింటికి ఫ్రూటీ స్మెల్ ఉంటుంది, కొన్నింటికి ప్రత్యేక కలర్ ఉంటుంది. ఇక్కడ గెస్ చేయకండి, అబ్జర్వేషన్ వెరీ ఇంపార్టెంట్. ఇక కెమికల్ ఈక్వేషన్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఏంటంటే కెమికల్ ఈక్వేషన్స్ ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత రియాక్షన్స్ కూడా రాయాలి. బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ లేకపోతే మార్క్స్ తగ్గే అవకాశం ఉంటుంది. ఈ మీకు వాల్యూమెట్రిక్ లో ఈ టాపిక్ వెరీ ఇంపార్టెంట్. అట్లాగే రియాక్షన్ ప్రోడక్ట్ ముందుగా గెస్ చేసి రాయగలరా, ప్రాక్టీస్ చేస్తేనే కరెక్ట్ గా ఉంటుంది.
ఇక అబ్జర్వేషన్ టేబుల్ ఏంటంటే మీకు కలర్ చేంజ్ ఎప్పుడు వచ్చింది, కలర్ వాల్యూమ్ అప్పుడు ఎంత వాల్యూమ్ ఉన్నది, టెంపరేచర్ ఏంటి, రీడింగ్ ఏంటి, యూనిట్ ఏంటి, అలాగే నీట్గా ఇవన్నీ రాసినట్లయితే ఎగ్జామినర్ మొదట వీటినే అబ్జర్వేషన్గా చూడవచ్చు. హ్యాండ్ రైటింగ్ కూడా మెయింటైన్ చేయాలి. క్యాలిక్యులేషన్ చేయాలి. స్టూడెంట్ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి, కానీ యూనిట్స్ మర్చిపోతారు, అది వెరీ ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. ఇక ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయడం, క్యాలిక్యులేట్ చేయడం, యూనిట్స్ రాయడం, ఫైనల్ ఆన్సర్ వేయడం, ఇదే మన కెమిస్ట్రీ ప్రాక్టికల్. ఇక వైవా క్వశ్చన్ చూసినట్లయితే ఇది వెరీ ఇంపార్టెంట్ గా వైవా క్వశ్చన్స్ కి మీకు మార్క్స్ ఉంటాయి. చూడండి ఇక్కడ మార్క్స్ మనం చూసినట్లయితే వైవాకు 2 మార్క్స్ అలాట్ చేయడం జరిగింది. ఈ వైవాలో ఎగ్జామినర్ ఇలా అడగవచ్చు, వై డూ వి యూజ్ ఇండికేటర్, వాట్ ఈస్ ది నార్మాలిటీ, మొలారిటీ అంటే ఏంటి, యాసిడ్ బేస్ అంటే ఏంటి, ఎండ్ పాయింట్ అంటే ఏంటి, ఇండికేటర్ అంటే ఏంటి, ఇలా కొన్ని పాయింట్స్ అడుగుతాడు. చాలా మంది స్టూడెంట్స్ కి ఆన్సర్ తెలుసు, కానీ టెన్షన్ వల్ల చెప్పలేకపోతారు. ఒక సీక్రెట్, ఎగ్జామినర్ పర్ఫెక్ట్ ఇంగ్లీష్ చూడడు, కానీ కాన్సెప్ట్ కరెక్ట్ గా చెప్పడం వాళ్ళకు అవసరం. కాన్ఫిడెంట్ తో మాట్లాడండి, ఎగ్జామ్ లో సక్సెస్ అవుతారు. ఇక రికార్డ్ గురించి మనం చూసినట్లయితే రికార్డుకు మీకు వచ్చేసి 2 మార్క్స్ ఉంటాయి. ఈ రికార్డ్ లో డయాగ్రామ్ నీట్ గా ఉండాలి, రికార్డ్ ను మీరు చక్కగా రాయాలి, కెమికల్ ఈక్వేషన్స్ ఉండాలి, అబ్జర్వేషన్ టేబుల్స్ కంప్లీట్ గా ఉండాలి, సిగ్నేచర్స్ ఉండాలి ఎగ్జామినర్ తో. రికార్డ్ చూసి ఎగ్జామినర్ కి మీ ప్రిపరేషన్ లెవెల్ అర్థమైపోతుంది. ఇక కామన్ మిస్టేక్స్ ఏంటంటే రాంగ్ రికార్డ్ రాయడం, ఇండికేటర్ ఎక్కువ వేయడం, ఎండ్ పాయింట్ మిస్ అవ్వడం, యూనిట్స్ రాయకపోవడం, క్వశ్చన్స్ బ్యాలెన్స్ చేయకపోవడం, ఇలా రికార్డ్ ఇన్కంప్లీట్ రాయడం, ఇవన్నీ మిస్టేక్స్ మీరు అవాయిడ్ చేయండి. సాల్ట్ అనాలిసిస్ రోజు ప్రాక్టీస్ చేయండి, 1-2 సార్లు చూసుకోండి 10 minutes. కలర్ చేంజెస్ గుర్తుపెట్టుకోండి, ఇండికేటర్స్ కన్ఫ్యూజ్ అవ్వకండి. అట్లాగే టైట్రేషన్ 2-3 సార్లు ప్రాక్టీస్ చేయండి, చేసినట్లయితే మీకు ఉంటాయి. అట్లాగే రికార్డ్ నీట్ గా ఉంచండి, వైవా క్వశ్చన్స్ ముందుగా ప్రిపేర్ చేసుకుని వాటి ఆన్సర్స్ రెడీ చేసుకుని ఉండండి, ల్యాబొరేటరీ రూల్స్ ఫాలో అవ్వండి. అలాగే మీరు అబ్జర్వేషన్ ను జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇంకా గ్రాండ్ రివిజన్ ఏంటంటే ఇప్పుడు మొత్తం ప్రాక్టికల్ ఒకసారి రివిజైజ్ చేద్దాం. మొత్తం ప్రాక్టికల్స్ మనం చూసినట్లయితే ఫస్ట్ నుంచి స్టార్ట్ వరకు అబ్జర్వేషన్ ఉంటుంది, ఎక్స్పెరిమెంట్, ఈక్వేషన్, క్యాలిక్యులేషన్స్, రిజల్ట్, వైవా, రికార్డ్, అలాగే ఈ 7 steps ని మీరు గుర్తుంచుకోండి. 30 మార్క్స్ మీరు పొందవచ్చు. ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మీకు ఒక ఫైనల్ క్వశ్చన్, కెమిస్ట్రీ ప్రాక్టికల్లో హైయెస్ట్ మార్క్స్ తెచ్చేది ఏంటి? ఇంటెలిజెన్సా? లేదు, ప్రాక్టీస్, అబ్జర్వేషన్, కాన్ఫిడెన్స్. ఇవి మీకు 100% మార్క్స్ తెస్తాయి. ఈ 3 ఉంటే ప్రాక్టికల్లో సక్సెస్ ఖాయం. ఈ ఒక క్వశ్చన్, థియరీ ఎగ్జామ్ లో 85 మార్క్స్ వస్తే ప్రాక్టికల్లో 30 మార్క్స్ వస్తాయా? చాలా మంది స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే ప్రాక్టికల్ ఎగ్జామ్ అంటే ఈజీ, చివర్లో చూసుకుందాంలే. మరి అదే బిగ్గెస్ట్ మిస్టేక్. ఎందుకంటే ఒక ప్రాక్టికల్ వల్ల మీ మొత్తం గ్రేడ్ మారిపోవచ్చు. ఈ వీడియోలో బోర్డు విడుదల చేసిన కొత్త బయాలజీ ప్రాక్టికల్ క్వశ్చన్ పేపర్ మోడల్ 2027కి సంబంధించినటువంటి మోడల్ మీకు ఈరోజు మనం క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి, టాపిక్ క్లియర్గా తెలుసుకోండి. ఏ టాపిక్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి, ఎగ్జామ్ హాల్లో మీరు అడుగు పెట్టగానే 30 మార్క్స్ ఎలా స్కోర్ చేయాలో కూడా తెలుసుకుంటారు. అయితే ఇక స్టార్ట్ చేద్దాం. చూడండి, మొట్టమొదట బాట్నీ, మనం ఇక్కడ బయాలజీ తీసుకున్నట్లయితే మీకు బయాలజీ అంటే ఇక్కడ బాట్నీ, జువాలజీ 2 కలిపి మనకి ఇక్కడ ఇస్తున్నారు. ఇంటర్మీడియట్ బోర్డ్ 2027లో ఇచ్చినటువంటిది. ఇది మార్చి నుంచి మీకు అమలవుతుంది, కమింగ్ ఇయర్. ఇప్పుడు వచ్చేటటువంటి మార్చిలో పరీక్ష రాయాలంటే మీకు ఈ కొత్త ప్యాటర్న్ మీరు ఫాలో కావాలి. టోటల్ మీకు టైమింగ్స్ 3 hours ఉంటాయి, అలాగే 30 మార్క్స్ ఉంటాయి. అందులో పార్ట్ ఏ మాత్రము బాట్నీ ఉంటుంది. బాట్నీ కేవలం ఎన్ని మార్కులు ఉంటుందంటే 15 మార్క్స్ మాత్రమే ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి, బాట్నీ కేవలం మీకు 15 మార్క్స్ మాత్రమే ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సెక్షన్ ఏ మీకు వచ్చేసి 4 మార్క్స్ ఉంటాయి, అట్లాగే సెక్షన్ బి 4 మార్క్స్ ఉంటాయి, అట్లాగే సెక్షన్ సి 4 మార్క్స్ ఉంటాయి, అట్లాగే సెక్షన్ డి వచ్చేసి 1 మార్క్ ఉంటుంది, రికార్డ్ 2 మార్క్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇక ప్రాక్టికల్ మనం క్లియర్గా వెళ్ళినట్లయితే ప్రాక్టికల్ క్వశ్చన్ బ్యాంక్ మనం చూసినట్లయితే ముందుగా బాట్నీ ప్రాక్టికల్ ఒక చిన్న క్వశ్చన్, మీకు ఎగ్జామినర్ మీ చేతిలో ఒక లీఫ్ ఇస్తే మీరు వెంటనే ఐడెంటిఫై చేయగలరా లేక గెస్ చేస్తారా? అక్కడ నుంచి మార్క్స్ ప్రారంభమవుతాయి. మార్ఫాలజీ చూడండి, మొట్టమొదటి టాపిక్, ఇక్కడ మొదటి ముఖ్యమైన టాపిక్ మార్ఫాలజీ. చూస్తే ఇక్కడ లీవ్స్, రూట్స్, ఫ్లవర్స్, ఫ్రూట్స్, సీడ్స్, వీటిని అబ్జర్వ్ చేసి ఐడెంటిఫై చేయాలి. కానీ ఎగ్జామినర్ ఒక క్వశ్చన్ మాత్రమే అడుగుతాడు. ఆయన ఇలా అడగవచ్చు, ఈ లీఫ్ ఏ ప్లాంట్ దై ఉండొచ్చు, సింపుల్ లీఫ్ ఏనా, కాంపౌండ్ లీఫ్ అనా, లేదా రూట్ ఏంటి, ఏ టైపు, ఇలా కేవలం నేమ్స్ మాత్రం గుర్తుపెట్టుకుంటే సరిపోదు, రీజన్ కూడా చెప్పాలి. ఇప్పుడు ఒక చిన్న క్విజ్, ఇటువంటి ప్రశ్నలన్నీ మనం చూడవచ్చు. ఇక ప్లాంట్ అనాటమీ మనం చూసినట్లయితే చూడండి, వీటిలో ముఖ్యంగా స్టూడెంట్స్కి ఈ టాపిక్ అంటే చాలా భయం, కానీ నిజంగా ఇది చాలా ఈజీ. ఎగ్జామ్లో
మైక్రోస్కోప్ స్లైడ్స్ ఇస్తారు. ఈ స్లైడ్స్ అబ్జర్వ్ చేసి జైలం వేలం అలాగే ఇవన్నీ కూడా మీరు ఈ అడ్డుకోతలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మీరు ఐడెంటిఫై చేయాలి. ఇక డయాగ్రామ్ ఎంత నీట్గా డ్రా చేస్తే అంత మార్క్స్ ఇంప్రెషన్ కలుగుతుంది. మరి మోనోకాట్ డైకాట్ మధ్య డిఫరెన్స్ ఏంటి, ఇలా వాటి యొక్క అవసరాలు వాటి గురించి కూడా మీకు అడగవచ్చు. ఓకే, ఇక మనం చూసినట్లయితే స్పాటర్స్ గురించి మనం చూసినట్లయితే స్పాటర్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. మరి వీటిలో చాలా మంది ఇగ్నోర్ చేసే టాపిక్ ఏంటంటే ఈ స్పాటర్స్. కానీ ఇందులో మార్క్స్ చాలా ఈజీగా వస్తాయి. ఎగ్జామినర్ ఒక స్పెసిమన్ చూపిస్తారు, మీరు వెంటనే నేమ్ చెప్పాలి. సైంటిఫిక్ ఇంపార్టెన్స్ కూడా అడగవచ్చు, కాబట్టి వీటిని గుర్తుంచుకోండి. ఇక స్లైడ్స్ ఉంటాయి. స్లైడ్స్ గురించి మనం చూసినట్లయితే అవి వాటిని అబ్జర్వ్ చేసి చూసి ఐడెంటిఫై చేయవలసి ఉంటుంది. స్లైడ్స్ని కూడా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇక మీకు అట్లాగే హెర్బేరియం కూడా ఉంటుంది, హెర్బేరియం తయారు చేసుకోవాలి. ఇవన్నీ చేసుకున్నట్లయితే మీకు మార్క్స్ కూడా కవర్ అవుతాయి. ఇదంతా కూడా మీరు చూసుకోండి. ఇది బయాలజీలో మనం చెప్పవచ్చు. మరి వీటిలో మనం ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఇవన్నీ చెప్పగలిగి చేసినట్లయితే మీకు వెంటనే మంచి మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇది 15 మార్క్స్ ఉన్నటువంటి బాటనీ. అలాగే మనము జువాలజీ అంటే బయాలజీ ప్రాక్టికల్స్లో బాటనీ అయిపోయింది, ఇప్పుడు జువాలజీ తీసుకుందాం. జువాలజీ మీకు కూడా 15 మార్క్స్ ఉంటుంది, 1.5 అవర్ ఉంటుంది. మరి జువాలజీలో ఏమేమి టాపిక్స్ ఉన్నాయనంటే చూడండి, దీంట్లో కూడా 4 మార్క్స్ ఉంటాయి. అట్లాగే ఈ విధంగా నెక్స్ట్ ఇంకొక 4 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది, అంటే స్లైడ్స్ ఐడెంటిఫికేషన్ లాంటిది. అట్లాగే 5 మార్క్స్, అట్లాగే 2 మార్క్స్ ఉంటాయి రికార్డుకు. మరి టాపిక్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూసినట్లయితే చూడండి, జువాలజీలో మనము వెంటనే ఒక హ్యూమన్ ఆర్గన్ మోడల్ మీ ముందు పెట్టి ఎగ్జామినర్ అడగవచ్చు ఐడెంటిఫై దిస్ అని. కాన్ఫిడెంట్గా చెప్పగలరా లేక టెన్షన్ పడతారా? ఈ వీడియో తర్వాత మీరు చక్కగా ఇవన్నీ కూడా నేర్చుకోండి. ఇక హ్యూమన్ హార్ట్, బ్రెయిన్, కిడ్నీ, డైజెస్టివ్ సిస్టమ్, అలాగే రీప్రొడక్టివ్ సిస్టమ్, ఇలాంటి మోడల్స్ చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. ఎగ్జామ్లో ఏ భాగాన్నైనా చూపించి నేమ్ చెప్పమంటారు, ఫంక్షన్స్ అడుగుతారు, కొన్నిసార్లు డయాగ్రామ్ కూడా డ్రా చేయమంటారు. వీటిపైన మీరు చక్కగా ఐడెంటిఫికేషన్ గుర్తు కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా మీకు ఉన్నటువంటి సిలబస్ అన్నమాట. ఇక సెక్షన్ బి మనం చూసినట్లయితే స్పాటర్స్లో మనం చూసుకున్నట్లయితే బోన్స్, ఆర్గన్స్, స్పెసిమెన్స్, స్లైడ్స్ ఇవన్నీ వస్తాయి. ఇక్కడ గెస్ చేయకండి, అబ్జర్వేషన్ చాలా ముఖ్యం. ఎగ్జామినర్ కూడా మీ కాన్ఫిడెన్స్ ముందుగా గుర్తించి చూస్తారు, కాబట్టి ఇవన్నీ కూడా చక్కగా నేర్చుకోండి. ఇక్కడ మనం మైక్రోస్కోప్ స్లైడ్స్ చూసినట్లయితే ప్రిపేర్డ్ స్లైడ్స్ చాలా ఇంపార్టెంట్. టిఎస్, ఎల్ఎస్, డిఫరెంట్ టిష్యూస్, బ్లడ్ సెల్స్, అనిమల్ టిష్యూస్, వీటన్నిటిని ఒక్కసారి చూసి వదిలేకండి. డైలీ 10 మినిట్స్ ప్రాక్టీస్ చేస్తే అన్నిటిని చక్కగా గుర్తుంచుకోవచ్చు. ఇక అలాగే మనం ఫైనల్గా చూసినట్లయితే ఇవన్నీ స్లైడ్స్ బాగా మీరు గుర్తుంచుకోండి. ఇక రికార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, రికార్డ్ బుక్ రాయకపోతే ఏమవుతుంది అంటుంటారు. చాలా కాలేజెస్లో రికార్డ్స్ ప్రత్యేక మార్క్స్ ఉంటాయి, ఎగ్జామినేషన్లో కూడా ప్రత్యేకంగా మార్క్స్ ఉంటాయి. నీట్ డయాగ్రామ్, పేపర్ లేబుల్, కరెక్ట్ అబ్జర్వేషన్ ఇవి చాలా ముఖ్యమైనవి. రికార్డ్ చివరి రోజు రాయకుండా ముందు నుంచి రాసుకుంటూ వెళ్తే పూర్తిగా కంప్లీట్ అవుతుంది. ఇక ఫైనల్ ఎగ్జామినేషన్ టిప్స్ మనము ఈ విధంగా మొత్తం సిలబస్ అంతా మీరు చూసుకున్న తర్వాత ఇవన్నీ సిలబస్ మనము గుర్తుంచుకోవచ్చు. ఇది ఇక్కడికి మనకు అయిపోతుంది. ఇక ఫైనల్ ఎగ్జామినేషన్ టిప్స్ ఏంటంటే, మీకు డయాగ్రామ్ను 3 సార్లు ప్రాక్టీస్ చేయండి, అలాగే లేబుల్ తప్పకుండా చేయండి, అలాగే మైక్రోస్కోప్ హ్యాండ్లింగ్ ప్రాక్టీస్ చేయండి, బొటానికల్ నేమ్స్ రివైజ్ చేయండి, హ్యూమన్ ఆర్గాన్ ఫంక్షన్స్ గుర్తుపెట్టుకోండి, హెర్బేరియం ఇగ్నోర్ చేయకండి, స్పాటర్స్ డైలీ ప్రాక్టీస్ చేయండి, రికార్డును నీట్గా మెయింటైన్ చేయండి, వైవా క్వశ్చన్స్ ప్రిపేర్ చేయండి, ప్రాక్టికల్ ముందు రోజు మాత్రమే చదవకుండా ముందు నుంచి ప్రాక్టీస్ చేయండి. ఇక మీకు ఇప్పుడు ఒక ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, బయాలజికల్ ప్రాక్టికల్స్లో 30కి బిగ్గెస్ట్ సీక్రెట్ ఏమిటంటే టాలెంట్ కాదు, రెగ్యులర్ ప్రాక్టీస్. ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఎడ్యుకేషన్ టెక్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో మనము ఫిజిక్స్ ప్రాక్టికల్ మోడల్ పేపర్ 2027 గురించి పూర్తిగా ఇవ్వబోతున్నాం. మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ టిప్స్, ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో వస్తున్నాం. డోంట్ మిస్ దిస్. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్, కీప్ లెర్నింగ్ విత్ ఎడ్యుటెక్ తెలుగు ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటివి, అలాగే బోర్డ్ ఆఫ్ రిఫార్మ్స్, న్యూ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్, అలాగే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్, ఎగ్జామ్ టిప్స్ అండ్ కెరీర్ గైడెన్స్, కాలేజ్ అప్డేట్స్ అండ్ స్కాలర్షిప్ సంబంధించిన వివరాలు, ఎడ్యుకేషనల్ న్యూస్, హెల్త్ టిప్స్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్, అలాగే పాజిటివ్ ఎనర్జీ, ఎడ్యుకేషనల్ అస్ట్రాలజీ వంటి విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఉపయోగపడే ఎన్నో విలువైన వీడియోలు మీకోసం తీసుకొస్తూనే ఉంటాం. ఒక చిన్న క్వశ్చన్,
మీ సక్సెస్ జర్నీలో మాతో కలిసి ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారా? అయితే ఇప్పుడే మా ఎడ్యుకేషనల్ టెక్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. తద్వారా ప్రతి కొత్త వీడియో మీకు వెంటనే చేరుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ప్రతి కామెంట్ మాకు మరింత మంచి కంటెంట్ తీసుకురావడానికి ప్రేరణ ఇస్తుంది. గుర్తుంచుకోండి, స్మార్ట్ లెర్నింగ్ ఈరోజు ప్రారంభమైతే బ్రైట్ ఫ్యూచర్ రేపు మీ సొంతం అవుతుంది. ఎడ్యుకేషన్ టెక్, ఎడ్యుటెక్ తెలుగు. Learn smart and grow fast. Achieve success. Thanks for watching. See you in the next video. Thank you very much.